హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. ముందుగా రేపటి నుండి అంటే జనవరి 3 నుంచి టెట్ ఎగ్జామ్ రాయబోతున్న అందరికి కూడా శుభాకాంక్షలు. మిమ్మల్ని మోటివేట్ చేసే కన్నా ముందు, ఆ ఎగ్జామ్ లాజిక్స్ చెప్పే కన్నా ముందు ఒక్కసారి మీకు తెలుసు, జనవరి 1న మనము మెగా మోడల్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఉచితంగా పెట్టడం జరిగింది. వేల మంది రాశారు, ఇంకా రాస్తున్నారు కూడా. మేము పేపర్ను గత టెట్ ప్రశ్నాపత్రాలకు భిన్నంగా తయారు చేయడం జరిగింది. అంటే ఈజీగా, హార్డ్గా, మోడరేట్గా తయారు చేయడం జరిగింది. అది కూడా నిపుణులు. కానీ మీరు ఊహించినట్టుగా పేపర్ రాదు, ఎగ్జామినర్ ఇచ్చినట్టుగా వస్తుంది అనే సంకేతాలు మీ మైండ్లో ఫిక్స్ కావాలనే ఉద్దేశంతో అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ ఇవ్వడం జరిగింది. అంటే మూలన సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ ఉండి బాగా చదివిన వారు మాత్రమే చేయగలిగే సత్తా సంపాదించుకునేటట్టుగా ఆ యొక్క ప్రశ్నపత్రాన్ని మోడరేట్గా ఇవ్వడం జరిగింది. మిగతా ప్రశ్నపత్రాలు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మరి 3 ప్రశ్నలు తయారు చేసిన తర్వాత ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎగ్జామ్ రాసే ముందు కాన్ఫిడెన్స్ దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతో మీకు ఉచితంగా మరి ఈ విజేతలందరికీ కూడా మనం అభినందించడం జరిగింది. నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా ఎవరు వచ్చారు చూస్తే రైట్. ఇక్కడ ఎస్జిటి పేపర్ 1 విభాగంలో మొదటి స్థానం పి సాయిరామ్ 125, టాప్ 5 చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఎం మల్లికార్జున్ 116 మార్కులు, నాగరాజు 112, సాహిత్య 111, ఎం లిఖిత 109 మార్కులు. ఈ యొక్క సాయిరామ్తో మాట్లాడడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు, నగదు బహుమతి గెలుచుకున్నాడు, ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి రెండవ విషయానికి వస్తే, మీకు తెలుసు పేపర్ 2 సోషల్ స్టడీస్ టాప్ 5 మెంబర్స్ వీళ్ళు చూడండి ఒకసారి. బి సుప్రియ 128, కె నాగేశ్వరి 120, బి రాజేశ్వరి 116, కె ఏ కవిత 112, బిసి వెంకటేష్ వెంకి 110 మార్క్స్. ఈమెతో కూడా మాట్లాడడం జరిగింది. నగదు బహుమతి గెలుచుకుంది. ఈ నగదు బహుమతి చిన్నది కావచ్చు, కానీ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది లైఫ్లో. మరి ఇంకొక విషయానికి వస్తే, మీకు తెలుసు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ విషయానికి వస్తే, బి లక్ష్మీ ప్రసన్న 122, టి ప్రియాంక 111, శిరీష 109, ప్రశాంత్ కుమార్ 103, మాధవ్ రెడ్డి 92. పేపర్ని విభిన్నంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలా వచ్చినా సరే చేసే సత్తా మీ లోపల ఉండాలి కాబట్టి. ఎందుకంటే ప్రశ్నపత్రాలు ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా, మీరు చదివిన టాపిక్లే అదే వస్తాయనుకుంటే పొరపాటు. కాబట్టి ఆ సంకేతాలు మొత్తం తుడిచిపెట్టాము. మరి పి సాయిరామ్ కామారెడ్డి డిస్టిక్, మరి లక్ష్మీ ప్రసన్న గారు నల్గొండ డిస్టిక్, సుప్రియ గారు కరీంనగర్ డిస్టిక్. సో వీళ్ళందరూ కూడా గెలుచుకున్నారు. మరి మీకు తెలుసు మన యాప్లో ఇంకా ఆఫర్ నడుస్తూనే ఉంది. మీరు జస్ట్ ఈ కూపన్ బార్న్ టు విన్, పుట్టిందే గెలుచుకోవడానికి అనే కూపన్ కోడ్ను వినియోగించుకొని 26% కన్సెషన్ పొందవచ్చు, ఏ కోర్స్ అయినా సరే. మరి దానికంటే ముందుగా మీకు అందరికీ తెలుసు, టెట్ రాయబోతున్నారు. టెట్ రాసే క్రమంలో చాలామంది కొత్త వాళ్ళు, చాలామంది టీచర్లు, చాలామంది నిరుద్యోగులు ఎక్కువ మార్కులు పొందాలి అనే ఉద్దేశంతో ఉంటారు. ఆ సమయంలోనే భయం వెంటాడుతూ ఉంటుంది. మీరు వేటగాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పులిని చూసి మేక భయపడాలి, కానీ వేటగాడు ఎప్పుడూ భయపడాడు. మీరు వేటగాడు లాంటి వారు కాబట్టి భయం గెలుపును దూరం చేస్తుంది, ధైర్యం గెలుపును దగ్గర చేస్తుంది. కాబట్టి మొదట భయం వద్దు. ఎందుకంటే ఆ పేపర్ను నువ్వే ఏదైనా చేయాలి, కానీ ఆ పేపర్ నేను ఏమీ చేయలేదు. కొత్త ప్రశ్న, కఠినమైన ప్రశ్న వచ్చింది, ఏం చేయాలి పరిస్థితి అన్నప్పుడు అక్కడ కుస్తీ పడుతూ కూర్చుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆగిన చోట ఆగిపోతే గెలుపు దగ్గరికి రాదు. కాబట్టి ముందుకెళ్తేనే గెలుపు దగ్గరకు అవుతుంది. మరి ఇక్కడ గమ్యం కాదు ముఖ్యం, ప్రయాణం ముఖ్యం. కాబట్టి ప్రశ్నను బాగా చదవాలి, ప్రశ్నను ఒకేసారి జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే సగం ప్రశ్నను చదివే క్రమంలోనే సమాధానాలు వస్తాయి. కొత్త ప్రశ్న, ఏమీ తెలియని ప్రశ్న వచ్చినప్పుడు దయచేసి ముందుకెళ్ళండి, లాస్ట్కు సమయం ఉంచుకోండి. మరి మరొక విషయం, ఏమాత్రం భయం ఆందోళన వచ్చినా, మైండ్ పని చేయకపోయినా, ఆందోళన వచ్చినా ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని వదిలేయండి. ఆ భయం ఆ శ్వాసలోనే
వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం, కొన్ని పదజాలాలు కొత్తగా ఇస్తాడు. అది ఇక్కడ చదివినట్లేదు, చూసినట్లేదు, పేపర్ అలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు అని బ్లేమ్ చేయడానికి లేదు. కాబట్టి ప్రశ్న అర్థం కానప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూసుకోండి. 100% చెప్తున్నాను, ఇంగ్లీష్లో చూసుకోండి. మరొక విషయం చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా ఎలిమినేషన్ మెథడ్ను ఖచ్చితంగా ఉపయోగించండి. కాబట్టి పేపర్ను మీరు ఈ పేపర్ నన్ను ఏమీ చేయలేదు అని ఒక ధైర్యంతో, చాలామంది అనుకుంటారు టీచర్లు ఇంత సర్వీస్ పెట్టుకొని ఇదేం పరీక్ష. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు పాత చింతకాయ పచ్చడి ఎంత ఊరితే అంత రుచి ఉంటుంది. ఇక్కడ మీరు రాసేది మెదడు కాదు, ఇక్కడ మీరు పెట్టేది మెదడు కాదు, మీ తెలివి కాదు, మీ యొక్క పరిణతి పరిపక్వతను పెడుతున్నారు. మీరు చదివిందే చుట్టూ చూసిందే కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఎంతోమందికి ధైర్యం చెప్పిన మీరు, కాబట్టి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ నన్ను ఏమి చేయలేదు. హాల్లోకి వెళ్ళిన తర్వాత, హాల్ టికెట్ చూసిన తర్వాత ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100% నా పని అయిపోయింది, నా పని పరీక్ష రాయడమే, మిగతా అంత రిజల్ట్ తర్వాత విషయం అన్న ఒక కాన్సెప్ట్ జీవితంలో ఒకటే ఒకటి పెట్టుకోవాలి. ఒకటి మేజర్గా ఏమీ కాదు అన్న ధైర్యం, ఏమైనా కానీ అని ఒక తెగింపు ఉంటేనే ఏ ప్రశ్నాపత్రమైనా సరే ప్రశాంతంగా మీరు చేయగలగాలి. ఏ పరీక్ష అయినా సరే, ఏ పోటీ పరీక్ష అయినా సరే, అది సామర్థ్యాలకు సంబంధించింది కాదు, మానసిక స్థితికి సంబంధించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా వెళ్ళండి. కాళ్ళ ఎగరేసుకుంటూ ప్రశాంతంగా బయటికి రండి. భయపడితే విజయం దూరం అవుతుంది. ఇక్కడ గమ్యం కాదు ముఖ్యం, మార్కులు కాదు ముఖ్యం, ప్రయాణం ముఖ్యం. కాబట్టి నేను చెప్పిన సూచనలు చిన్న సూచనలే కానీ చాలా ఇంపార్టెంట్. పడవకు రంధ్రం చిన్నదే కానీ పడవను ముంచేస్తుంది. కాబట్టి ఏమీ కాదు, ఏమైనా కానీ అన్న ఒక తెగింపుతో ప్రశ్నలు ఇంగ్లీష్లో చూసుకోండి. 1కి 2 సార్లు ఒకేసారి చదవండి. ప్రశ్నలోనే సగం ఆన్సర్ దొరుకుతుంది. ఏ ప్రశ్నను వదిలిపెట్టకండి, సమయం వేస్ట్ చేయకండి తెలియని ప్రశ్న దగ్గర. కాబట్టి ఈ సూచనలన్నీ పాటించి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. ఆల్ ది బెస్ట్.